క్యాప్సికమ్ ఆమ్లెట్. వావ్, క్యాప్సికమ్ ఆమ్లెట్ నిజంగానే మంచి కాంబినేషన్ యాక్చువల్గా. అండ్ దీనికి పోటీగా ఏం తీసుకొస్తావు అనుకున్నా కానీ ఎస్, నువ్వే గెలిచేస్తావు ఎందుకంటే ఆమ్లెట్ కాబట్టి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆమ్లెట్ అంటే క్యాప్సికమ్, ఎగ్స్. ఓకే, శనగపిండి ఏంటి కొంచెం డిఫరెంట్గా? యా, సో మనం ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఆ క్యాప్సికమ్లో వేస్తాం అనమాట. సో నార్మల్ ఆమ్లెట్ కాకుండా క్యాప్సికమ్లో వేస్తాం, ఈ షేప్స్లో వేస్తాం మనం. వావ్, సూపర్బ్ ఐడియా అండ్ వెరీ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఉంటుంది అనమాట. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, ఒక స్పూన్. సో ముందుగా కొంచెం శనగపిండి, ఇందులో కొన్ని వాటర్ వేసి ముందే కలిపేసుకుందాం. కొన్ని వాటర్. ఓకే, సో చక్కగా శనగపిండి అండ్ వాటర్ కూడా వేసుకున్నాం. లైట్గా పిండి లాగా కలుపుకోవాలి. అవును, జస్ట్ ఇలా కలిపేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ రిమైనింగ్ అన్ని కూడా వేసేసి కలిపేసుకున్నాం. ఓకే, పచ్చిమిర్చి, ధనియా పౌడర్ కొంచెం, ఓకే, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా, చిల్లీ ఫ్లేక్స్, ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా. సో ఫస్ట్ ఇవన్నీ కలిపేస్తే తర్వాత ఎగ్ బీట్ చేసుకోవాలి. యా, అవును. ఇందులోనే మనం ఎగ్ బీట్ చేసేసుకుందాం. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది యాక్చువల్గా ఆమ్లెట్ ఇప్పుడు. ఎస్, అంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ అండ్ శనగపిండి ఫ్లేవర్ ఎగ్లో ఎలా ఉంటుందో చూడాలి మరి. అవును. సో కొంచెం ఎక్కువ బీట్ చేస్తే మొత్తం కలిసిపోతుంది అన్నమాట. అవును, నేను బీట్ చేస్తాను, అంతలో మీరు ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే, సో కొద్దిగా నూనె వేసుకుంటూ సో ఇవి మాల్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, ఇది పెట్టేసుకోండి. సో వైడ్ సైడ్ పైకి ఉండాలన్నమాట. అవును. ఇందులో కొంచెం సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్చువల్గా. అండ్ ఇలా అప్పుడప్పుడు కొంచెం స్పెషల్, ఇందాక మాట్లాడుకుంటే స్పెషల్ రెసిపీస్ తక్కువ టైంలో ఎలా చేసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సూపర్. ఓకే పల్లవి, వావ్, సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇంకా మరి మనం సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేద్దాం. ఓకే లాస్య, క్యాప్సికమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. యా, టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ ఆమ్లెట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాప్సికమ్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, పసుపు కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కోడిగుడ్లు 2, క్యాప్సికమ్ 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. క్యాప్సికమ్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, నీళ్లు,
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, ధనియాల పొడి, తగినంత ఉప్పు, పసుపు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత కోడిగుడ్డు పగలగొట్టుకొని వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి నూనె రాసి కాగాక రౌండ్ గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్లో పెట్టి అందులో ఈ గుడ్డు మిశ్రమాన్ని వేసి రెండు పక్కల కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ క్యాప్సికమ్ ఆమ్లెట్ రెడీ.